అంటే పిఠాపురంలో జనసేన రోజు రోజుకి మరింతగా బలపడిపోతుందండి. ఆల్రెడీ పార్టీ స్ట్రాంగ్గానే ఉంది. పిఠాపురంలో జనసేనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. చాలా బలంగా, ఎంత బలం అంటే మనం చెప్పుకోవాలంటే బాహుబలి. పిఠాపురంలో జనసేన బాహుబలి టైప్లో ఉంది. ఇప్పుడు ఆ బాహుబలిని మరింతగా బలవంతం చేయడం కోసం కొంతమంది క్యూ కట్టారు ఆ పార్టీలోకి వెళ్ళటానికి. నేను వెళ్తానని. రేపు 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని అంతకు ముందే అనేక మంది ప్రముఖులు లైన్లో ఉన్నారు. పవన్ పిలుస్తాడేమో, చేరిపోదాం. వైసీపీ వాళ్ళే, అందరూ కూడా వైసీపీ వాళ్ళే. ఆల్రెడీ పెండెం దొరబాబు గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన రంగం సిద్ధం చేసుకున్నాడు. 2-3 రోజులు ఆయన జాయిన్ అయిపోతాడు. పవన్ కలిసేయటం, మాట్లాడటం అంతా అయిపోయింది. మనం కూడా చెప్పుకున్నాం దాని గురించి. ఓకేనా? ఇప్పుడు ఇంకొకరు ఉన్నారండి, పాపం పవన్ అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు. రిక్వెస్ట్ పెట్టారు పవన్ అపాయింట్మెంట్. మరి ఆయన పిలుస్తాడేమో, వెళ్దాం, బతిమాలుకుందాం. గతంలో కొన్ని ఎగస్ట్రాలు చేసాం, దానికి అన్నిటికీ కూడా మనం 4 మెట్లు బాగా దిగి ఆయన బతిమాలుకుని ఆయన ఏదైనా దయ తెలిస్తే ఆ పార్టీకి వెళ్ళి సేవ చేసుకుందాం అని చెప్పేసి చాలా 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 పరితపించిపోతున్నారు. ఎవరో తెలుసా? ఇంకొకళ్ళు ఎవరో తెలుసా? ఈ పాటికి మీకు అర్థం, ఎవరో కాదు, శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్. ఈమె మొన్న ఆ వైసీపీ ఉచ్చిలో పడి మన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ మీద పోటీకి నిలబడింది. నిలబడింది, ఆమెకు తెలుసు ఓడిపోతామని. పర్వతాన్ని మనం ఢీకొట్టున్నాం, పర్వతంతో మనం పోటీ పడుతున్నాం, మనం నెగ్గడం కళ అనే విషయం ఆమెకి పూర్తిగా తెలుసు. కానీ నేను పక్కన కొంతమంది ఉన్నారు కదండి, రెచ్చగొట్టే నాయకులు. వాళ్ళ రెచ్చగొట్టడంతో ఈమె రెచ్చిపోయింది. అతను లోకలోడు కాదు, ఎక్కడి నుంచో వస్తాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళి చికిత్స చేయించుకుంటాడు, నేను అర్ధరాత్రి అయినా సరే మీ దగ్గరికి వచ్చి, మీ ఇంటికి వచ్చి సేవ చేస్తాను అని ఇలాగ రకరకాలు చేసి మొత్తం ఓడిపోయింది. ఇవాళ కనుమరుగైపోయింది. వైసీపీలో కూడా ఆమెకు సరైన స్థానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక మహిళా నాయకురాలు వాళ్ళు ఉపయోగించుకున్నారు అంతే. ఆ ఎలక్షన్ మట్టికే వాళ్ళకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, పక్కన ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసు, కన్నబాబు గారు, వీళ్ళందరికీ తెలుసు గీత ఓడిపోతారనే విషయం వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈమెను బలిపశువులు చేశారు ఎలక్షన్లో. ఎవరో కూడా, వైసీపీ వాళ్ళే ఎవరో కూడా, ఎందుకమ్మా మహాపర్వతం మీద నీకు పోటీ, ఎంతైనా వాళ్ళ అన్నగారి దగ్గర నువ్వు శాసనసభ్యురాలుగా గతంలో పనిచేసావు, నువ్వు విరమించుకో అని ఎవరో వాళ్ళు చెప్పలేకపోయారు వైసీపీ వాళ్ళు. ఈమెకు పోయి చెప్తే వినదంటే ఈమె వినలేదు. ఈమె కొంతమంది చెప్పారు మీరు వెళ్ళకండి, మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి, కానీ వినలేదు. ఇప్పుడు ఆ పార్టీలో ఆమెకి దిక్కుతోచని పరిస్థితి. ఒక మహిళా నాయకురాలిగా ఆమెకి ఏమీ లేదు ఆ పార్టీలో, జీరో. ఇప్పుడు పవన్ కోసం అపాయింట్మెంట్కి పెట్టుకుంది. మరి ఈమె అపాయింట్మెంట్ దరఖాస్తును అతను ఇంకా పరిశీలించాడో లేదో కూడా తెలియదు, కానీ చూస్తుంది పిలుస్తాడేమో వెళ్ళిపోదాం అని చెప్పేసి. ఎంచేతంటే ఓ పక్కన దొరబాబు గారు వెళ్ళిపోయారు. నియోజకవర్గం చూస్తుంటే అంతా ఏ మూల చూసినా జన సైనికులే కనపడుతున్నారు. ఇంక ఇక్కడ జనసేన తప్ప రెండో పార్టీ వాళ్ళకి ఈ ఎటువంటి దారి మార్గం ఏమీ ఉండదు. ఏదో జన సైనికురాలు, పిఠాపురం జన సైనికురాలు అనిపించుకుంటే చాలు, ప్రజల్లో కాస్తో కూస్తో గౌరవం దక్కుతుంది అని చెప్పేసి ఆమె ఒక ఆలోచనకి వచ్చి ఇప్పుడు బతిమాలుకుంటుంది. మరి ఈమె తీసుకుంటాడా పవన్ కళ్యాణ్ గారు, పిలిపిస్తాడా, మాట్లాడతాడా, మరి ఏం చేస్తాడన్నది ఎవ్వరికి ఏమీ అంతు చిక్కట్లేదు. ఈమెయితే 1000 కళ్ళతో నిరీక్షిస్తూ ఉంది. చూద్దాం ఏమవుతుందని. థ్యాంక్ యూ.